భారత్లో హెచ్ఎంపీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 6కి చేరుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఒక హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, చెన్నైలో 2, అహ్మదాబాద్లో 1 నమోదవగా బెంగాల్లోనూ ఓ కేసు నమోదైంది. అటు హెచ్ఎంపీవీ కేసులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అటు హెచ్ఎంపీవీ కేసులపై కేంద్రం అలర్ట్ అయింది. హెచ్ఎంపీవీ కేసులపై అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఈ వైరస్ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హెచ్ఎంపీ వైరస్ కొత్తది కాదని 2001లోనే దీన్ని గుర్తించామని జేపీ నడ్డా తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీ వైరస్ కేసులు భారత్లో క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో 2 చొప్పున కేసులు నమోదవ్వగా గుజరాత్, పశ్చిమ బెంగాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. కర్ణాటకలో నమోదైన 2 కేసులు కూడా హెచ్ఎంపీ వైరస్ కేసులేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసింది. ఇక గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 ఏళ్ల చిన్నారికి వైరస్ పాజిటివ్గా తేలింది. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring. హెచ్ఎంపీ వైరస్ ఇప్పుడు నిశ్శబ్దంగా చాప కింద నీరులా విస్తరిస్తుందని అనిపిస్తోంది. 4 ఏళ్ల క్రితం కోవిడ్ కూడా ఇలానే వ్యాపించింది. అప్పటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అసలు 2020లో మొదలైన ఆ భయంకర వైరస్ విస్ఫోటం ఎవరు మర్చిపోలేరు. తాజా వైరస్ కలకలం దాన్నే గుర్తు చేస్తోంది. కోవిడ్ దెబ్బకు లోకం అతలాకుతలమైపోయింది. ప్రపంచం స్తంభించిపోవడమనే మాటకి అసలు అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు తిరిగి ఆ రోజుల్లోకి కానీ వెళ్తున్నామా? హ్యూమన్ మెటాన్యూమోనియా వైరస్ మరో కోవిడ్గా తయారవుతుందా? ఈ అనుమానాలే ఇప్పుడు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కోవిడ్ వైరస్ విజృంభణ కూడా ఇప్పట్లానే ప్రారంభంలో చాలా మెల్లగా ఉంది. పైగా అసలది మన గడ్డపై బతకలేదనే అపోహ కూడా ఉండేది. కొందరు రాజకీయ నాయకులైతే ఎంత ఖర్చైనా కోవిడ్ను అడుగు పెట్టనీయమనే శపథాలు కూడా చేశారు. బట్ చివరకు విలయం తాండవించింది. ప్రతి ఒక్కరి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో కోవిడ్ వైరస్ ఫస్ట్ కేస్ 2020 జనవరి 27న నమోదైంది. కేరళలోని త్రిశూర్లో విదేశాల నుంచి వచ్చిన ఓ నర్సుకు సోకినట్లు తేల్చారు. ఇక అప్పట్నుంచి ప్రతిరోజు దేశమంతా గగ్గోలు పుట్టింది. వరుస కేసులతో మార్చి 25, 2020న ఫస్ట్ లాక్డౌన్ విధించారు. మరోవైపు వైరస్ దెబ్బకి నమోదవుతున్న కేసులతో అసలు చస్తామో బతుకుతామో అన్న భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఓవైపు 21 రోజుల లాక్డౌన్తో వలస కూలీలు తమ ఇళ్లకు కాలి నడకన పయనమైన దృశ్యాలు ఎప్పటికీ సజీవమే. ఆర్థికంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఏకంగా నేలకు రాలిపోవడం ప్రారంభమైంది.
ఫిబ్రవరి 28, 2020న సెన్సెక్స్ 1448 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయింది. ఇక మార్చి 23, 2020న సెన్సెక్స్ ఏకంగా 14% పతనమైంది. 3934 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 1135 పాయింట్లు పతనమై 7610 పాయింట్లకు జారింది. ఇన్వెస్టర్లందరూ కకావికలమైపోయారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకున్నాయి. అయితే ఇప్పుడు తిరిగి మార్కెట్లలో వైరస్ టెన్షన్ ప్రారంభమైంది. కోవిడ్ దెబ్బతో అటు ఆర్థిక వ్యవస్థలతో పాటు కోట్లాది మంది ఆహారానికి దూరమయ్యారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఆర్థిక సాయాలు సరిపోకపోవడంతో ఆ 2 ఏళ్లు అల్లాడిపోయారు. నిజంగా అప్పటి అనుభవాలు ఓ జీవితకాలానికి సరిపోయిన పాఠాలు. ఎక్కడికక్కడ ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోయి అటువారు ఇటు, ఇటువారు అటు వెళ్లలేక సంబంధాలన్నీ తెగిపోయాయి. ఆ క్రమంలో మన దేశం వందే భారత్ పేరుతో ఇతర దేశాల్లో ఉన్న మనవారిని తీసుకొచ్చాం. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ధాటికి ఫస్ట్ లాక్డౌన్ కంటే ఎక్కువగా ప్రాణాలు రాలిపోయాయి. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోగా మన దేశంలోనూ భారీగానే సంఖ్య ఉంది. అయితే అధికారికంగా మాత్రం ప్రపంచవ్యాప్తంగా 70,79,733 మంది చనిపోగా మన దేశంలో మరణాల సంఖ్య 5,31,547గా తేల్చారు. అసలు అప్పట్లోనే శ్మశానాల్లో డెడ్ బాడీలను పూడ్చడానికి, కాల్చడానికి కూడా వీలు సరిపోక దొంతరులుగా పేర్చి మరీ అంత్యక్రియలు జరిపారు. పైగా దేశాలు కూడా తమ అసలు మరణాల సంఖ్యని దాచిపెట్టాయని అంటారు. ఇక అసలు వుహాన్ ల్యాబ్లో పుట్టిందంటూ ప్రచారం సాగిన కోవిడ్-19 అప్పట్లో చైనాని కుదిపేసింది. ఆర్థికంగా ఇతర దేశాల నుంచి ఒంటరి అయ్యింది. అటు అమెరికా సహా అన్ని దేశాలు ఆంక్షలు విధించడంతో బిక్కచచ్చిపోయింది. మరణాల పరంగా కూడా చైనా రికార్డు మూటగట్టుకుంది. లాక్డౌన్ సమయంలో కఠినంగా వ్యవహరించి సొంత పౌరుల నిరసనను ఎదుర్కొన్నది. అయితే చిన్న దేశాల విషయంలో మాత్రం కోవిడ్ ని సమర్థవంతంగా నియంత్రణ చేయడం చూశాం. న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ కేసుల సంఖ్య ఎక్కువైనా వైరస్ చాలా త్వరగా నియంత్రణలోకి వచ్చింది. కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ట్రీట్మెంట్ అనే పద్ధతిని ఫాలో అయిన తీరు మాత్రం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో వైరస్ ని ఎదుర్కొన్న తీరు ప్రపంచమంతా కళ్లప్పగించి మరీ చూసింది. అయితే అప్పట్లో కోవిడ్ వైరస్ ని చాలా ముందుగానే జయించామంటూ ప్రకటించడం మన కొంప ముంచింది. వైరస్ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేశాం. అలానే ఈ వైరస్ వ్యాక్సిన్ తీసుకువచ్చిన ముప్పు కూడా ఎక్కువే. ఎలాగైనా సరే ఆ 2020 నుంచి 2022 డిసెంబర్ వరకు కూడా భారతీయులను కోవిడ్ వైరస్ వణికించేసిందంటే అతిశయోక్తి కాదు. గట్టిగా 2 ఏళ్ల తర్వాత ఆ జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా తొలగకముందే ఇంకో వైరస్ అనేది బయలుదేరిందంటే ఆందోళనకరంగానే చూడాలి.